సో మనం ఆ పైనుంచి అయితే సాహసం చేసుకుంటూ కిందకైతే సో బైక్ అయితే రెంటల్ తీసుకున్నాం అనమాట. సో రెంటల్ తీసుకుని పెట్రోల్ కొట్టించి ఇప్పుడైతే వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. సెకండ్ నుంచి 5.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో లెట్స్ గో టు వాటర్ ఫాల్. సో మనం ఇప్పుడు బాక్సునాగ్ టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇదేంటంటే పురాణాల ప్రకారం నాగదేవతకి బాక్సు అనే రాజుకి మధ్య యుద్ధం జరిగిందంట. సో బాక్సు రాజు ఏంటంటే ఇక్కడ నాగ్దాల్ లేక్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ వాటర్ని అయితే దొంగలించడం చేయడం వల్ల నాగదేవతకి బాక్సు రాజుకి మధ్య యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధంలో రాజు ఓడిపోతే ఆ జ్ఞాపకార్థం ఇక్కడ టెంపుల్ అయితే కట్టారనమాట. సో ఇదే టెంపుల్, మనం పైకి అయితే వెళ్ళొచ్చు. సో ఇదే అనమాట టెంపుల్. సో ఇది శివుని విగ్రహం. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇదే అనమాట టెంపుల్ యొక్క కొలను. సో ఈ కొలను గురించే ఇక్కడైతే యుద్ధం జరిగిందనమాట. సో చూసారు కదా, పక్కనే స్విమ్మింగ్ పూల్ లా కట్టారు. అక్కడికి కూడా వెళ్దాం కిందకి. చూసారు కదా, ఇక్కడ చూసుకుంటే మనకి పామ్ షేప్ లో అయితే ఉందన్నమాట. సో దాని నుంచి వాటర్ అయితే వస్తుంది. ఈ పక్కనే స్విమ్మింగ్ పూల్ అయితే కట్టారనమాట. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు. ఈ టెంపుల్ పక్క నుంచే వాటర్ ఫాల్ కి అయితే దారి అనమాట. సో అప్రాక్సిమేట్ గా 1/2 కిలోమీటర్ అంటే ఇక్కడ నుంచి. సో మనం వెళ్ళి వాటర్ ఫాల్ పేరు బాక్సునాగ్ వాటర్ ఫాల్ ఇస్తుంది కదా, అదే వాటర్ ఫాల్ అనమాట. అక్కడ వరకు వెళ్ళాలి మనం ఈ రూట్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండల మీద చూసుకోవచ్చు మనకి క్లౌడ్స్తో వ్యూ అయితే కళ్ళని కనువిందు చేస్తుంది. సో పైకి అయితే వెళ్దాం. ఇదేదో బాగుంది కదా, ఫ్రిడ్జ్ అవసరం లేకుండానే చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఇలా పెట్టేశారు కూల్ డ్రింక్స్ని. సో వీళ్ళకి ఫ్రిడ్జ్ అవసరం లేదు ఇంకా. సో అందువేలో మనకి షాప్స్ అవి కూడా ఉన్నాయి. సో హ్యాట్స్ అవన్నీ చూసుకోవచ్చు. సో కనిపిస్తుంది కదా, ఇది వాటర్లో వేస్తే అంట. సో ఈ ఇలా ప్లాంట్ అయితే ఇలా గ్రో అవుద్దంట. సో చిన్నదైతే 70 అంట, పెద్దదైతే 120 అంట. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో కింద చూసుకుంటే వాళ్ళంతా మాంగ్స్ అనమాట. స్నానం చేసి అక్కడే బట్టలు అయితే ఆరబెట్టుకుంటున్నారు. సో మనం ఆ పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే అనమాట వాటర్ ఫాల్ లొకేషన్. ఇక్కడైతే టూరిస్టులతో కటకట్లాడిపోతుంది, ఖాళీ లేదు అసలు. సో ఫైనల్గా మనం అయితే వాటర్ ఫాల్కి వచ్చేసాం. సో మరీ పెద్దగా వాటర్ ఫాల్ ఏం కాదనమాట, చిన్నదే. ఇప్పుడు రైనీ సీజన్ కాకపోవడం వల్లమో చిన్న దారి వస్తుంది, కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉందనమాట.
ఆల్రెడీ మీకు దారిలో చూపించా కదా, సేమ్ ఈ వాటర్తోనే వాళ్ళు కూల్ డ్రింక్స్ని కూడా కూల్ చేసుకుంటున్నారు. అంత చల్లగా ఉన్నాయన్నమాట. వాటర్ చూసుకోవచ్చు, చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ప్యూర్ హిమాలయన్ వాటర్. సో ఇప్పుడైతే మేము ఒక సాహసం చేయబోతున్నాం. ఇక్కడ నుంచి అక్కడ మాంగ్స్ కనిపిస్తున్నారు కదా, సో అక్కడ వరకు ఇలా కొండల నుంచి దిగితే వెళ్దాం అనుకుంటున్నాం. ట్రై చేస్తాం, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్తాం అనమాట. సో ఫైనల్గా అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ స్నానానికి అయితే మా ఫ్రెండ్ దిగబోతున్నాడు. నేనైతే ఆ సాహసం చేయను, ఎందుకంటే వాటర్ చాలా చల్లగా ఉన్నాయన్నమాట. సో మనం ఆ పైనుంచి అయితే సాహసం చేసుకుంటూ కిందకి అయితే వచ్చానమాట. సో మనం అక్కడ చూసుకోవచ్చు చేప పిల్లలు
ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో.